వెల్కమ్ టు HR9 న్యూస్. కడప జిల్లా బికోడూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ చెన్నమ్మ, ఎంపీడీఓ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎండాకాలం కాబట్టి ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు చెప్పారు. అదేవిధంగా 10 పంచాయతీల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో అందరూ వచ్చి ఉంటే బాగుండేదని ఎంపీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖ అధికారులు అందరూ తమ తమ నివేదికలు చదివి వినిపించారు. పంచాయతీరాజ్ అధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మండలానికి ఇచ్చిన 1.82 కోట్లు ఖర్చు చేసి 23 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెన్నమ్మ, ఎంపీడీఓ భాస్కర్ రావు, జెడ్పీటీసీ దావీదు, చంద్రశేఖర్ రెడ్డి, మాధవరెడ్డి, ఏపీఎం సీతారామిరెడ్డి, డాక్టర్ ఉదయ్ కిరణ్, ఎంఈఓ సునీల్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. మొత్తం 20 గంటలు సిమెంట్ రోడ్ల దాదాపు 3 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ నిర్మాణం చేపట్టి మొత్తం 20 గంటలు పూర్తి చేశారు. ఇంకోటి డబ్ల్యూఎం రోడ్డు కూడా దాదాపు 35 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 2వ విడతకు సంబంధించి దాదాపు అన్ని ప్రపోజల్స్ అడుగుతున్నారు. రీసెంట్గా ఒక 70 నుంచి 80 లక్షల ప్రపోజల్స్ రోజు పంపడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన PMJSY గ్రాంట్ కింద 1,18 లక్షల రూపాయలతో నల్లవరపల్లి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా ఎగ్రీషన్ నిర్మాణం చేసుకోవాలి. దాదాపు ఒక 1 మంత్ ఇప్పటి నుంచి మార్చి చివరి నాటికి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకొస్తాము. ఇంకా ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తర్వాత మంచి బోధన చేస్తారు. కొన్ని ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థికి అదే ఇంట్లో నుంచి ప్రైవేట్ స్కూల్లో చేర్చిన విద్యార్థికి బోధనా లక్ష్యాల్లో తేడా ఉంది. వీడు చదివే విధానానికి, వాడు చదివే విధానానికి చాలా తేడా ఉంది. ఊర్లో ఉండి, కళ్ళెదుట ఉండి, మధ్యాహ్న భోజనం అక్కడే తిని చదువుకునే విద్యార్థి మంచి ప్రతిభ కనబరుస్తున్నప్పుడు బయట పాఠశాలలో తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్టు వాళ్ళంతా ఏమైనా వీరికంటే టాలెంటెడ్గా తయారైనాడంటే అది కూడా లేదు. బాధాకరమైన విషయం. సర్లే సార్ అంటే చదువుకోకపోతే ఇప్పుడు వాడు ఏదైనా సాధించేది ఉందా పోతా ఉంటాడు కానీ తల్లిదండ్రులు కూడా చెప్తారు. దాని కారణంగా మన మండలంలో 2-3 పాఠశాలలు కూడా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఇబ్బందులు తలెత్తుకొని ప్రతి మీటింగ్కు అదే జరుగుతుంది. కరెంట్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. అందరికన్నా బాగా పనిచేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి నా వ్యక్తిగతమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మన ఎడ్యుకేషన్ కానీ, మన పంచాయతీరాజ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను. గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ డాక్టర్లు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, మరి వాటర్ ట్యాంక్ వేయగాని కానీ, కరెంటు వేయగాని కానీ, మరి వెలుగు ఆఫీసులో ఉండే మొదట నాయకుడు ఆయన కూడా సహకరించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడాల్సి PSC అందరిలో 2వ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ర్యాంకు 12 వచ్చింది అనమాట. మా యాక్టివిటీస్ డైలీ ఓపీ 70 నుంచి 100 వరకు ఉంటుంది. మంత్లీ 3 మామూలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున 270 సంఘాలు 950 లక్షలు టార్గెట్ చేయాల్సింది. ఇప్పటికీ 160 సంఘాలు 8 కోట్ల 50 లక్షలు చేస్తున్నాము. మిగతాది కూడా చేస్తాం సార్. అంటే ఈ క్వార్టర్లో కొత్త గ్రూపులు ఒక 6 చేయించడం జరిగింది. CAF రూపంలో 36 సంఘాలకు 36 మంది సభ్యులు 18 లక్షలు చేసింది. మహిళా